వారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటి? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి అనే విషయాలు మనం బైబిల్ ద్వారా ఆలోచించుకోగలిగితే చాలా విషయాలు బైబిల్లో కనబడుతూ ఉంటాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారు పుడుతున్నప్పుడు ఆయనకు కొన్ని లక్షణాల గురించి చెప్తున్నాడు. ఏమని? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు వారు పుడుతున్నప్పుడు ఆయన పుట్టుకను గూర్చినటువంటి ప్రవచనం ఒకటి కనబడుతుంది. మనకి ఎక్కడ? యెషయా గ్రంథంలో కనబడుతుంది. ఎలా? ఒకసారి చూద్దాం రండి. ప్రభువుని పిల్లలు, ఏలయనగా ఎవరికి శిశువు పుట్టాడంటామా? మరియమ్మ గారికా మనకా? అదేంటి అలా అన్నాడేంటి అంటే, బైబిల్ యొక్క బాహ్య రూపకాన్ని కాక అంతర్గతంగా విలీనమైనటువంటి భావాన్ని మనం తెలుసుకోవాలి. ఏలయనగా మనకు శిశువు పుట్టింది. మన కోసం ఎందుకు పుట్టాలి? తర్వాత మనకు కుమారుడు అనుగ్రహించబడింది. మనకు కుమారత్వం ఎందుకు కావాలి? తర్వాత ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందంట. అసలు ఎందుకు ఉంది రాజ్యభారం? ఏ రాజ్యభారం ఉంది? రాజ్యంలో కూడా చాలా రాజ్యాల గురించి మీకు చెప్పాను నేను. పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు రాజ్యం ఉంది, కొత్త నిబంధనలో కూడా రాజ్యం ఉంది, అలాగే భవిష్యత్తులో కూడా ఆయన రాజ్యం ఉన్నది. ఆయన రాజ్యం అంతమనేది, కానీ భారం ఉంది. ఏ భారం అనేది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆశ్చర్యకరుడు అంట. యేసుక్రీస్తు వారు ఎవరంటమ్మా? ఆయన పేరు ఆశ్చర్యకరుడు. తర్వాత ఆలోచన కలిగిన వాడు. తర్వాత ఏంటమ్మా? బలవంతుడు అంట. ఎంత బలవంతుడో ఇక ముందు మనం తెలుసుకుందాం. బలవంతుడైన దేవుడు అంట. నిత్యుడవు తండ్రి అంట. సమాధానకర్తయగు అధిపతి అంట. ఇక్కడ ఈ మాట అండర్లైన్ చేసుకోండి. సమాధానకర్త. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి ఒక కారణం సమాధాన పరచడానికి వచ్చాడంట. ఏమి సమాధాన పరచడానికి వచ్చాడు? ఏమి సమాధాన పరచాలని వచ్చాడు ఆయన ఈ భూమి మీదకి? ఉదాహరణకి మనం చూస్తే కోర్టులో కొన్ని కేసులు నడుస్తూ ఉంటాయి. మీరు గమనించారో లేదు? కోర్టులో ఇద్దరు వ్యక్తులకు మధ్య గొడవ జరిగినప్పుడు కోర్టులోకి వెళ్ళి కేసులు వాదించుకుని 10-15 సంవత్సరాల తర్వాత సెటిల్మెంట్ అయ్యే గొడవల కన్నా ముందు ఒక విషయం జరుగుతుంది. ఇరువురు ఎవరైతే ఇద్దరు గొడవ పడుతున్నారో వారిద్దరి మయాన్ని ఒక మధ్య వ్యక్తిని పెట్టుకుంటారు. లాయర్లు ఎవరైనా అడిగితే, లేకపోతే అక్కడ ఎవరైనా ప్లేటర్ని ఎవరైనా పట్టుకుని అడిగితే మీకు చెప్తారు. అంటే కోర్టులోకి వెళ్ళి వివాదాన్ని తీర్చుకునేటప్పటికి సమయం ఎక్కువైపోతుంది. తద్వారా న్యాయం జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ కాలాతీతం అయిపోతుందని ఏం చేస్తారంటే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఏం చేసేవారంటే ఆ ప్లేటర్నో లేకపోతే ఎవరో ఒకరి ఇద్దరికి తెలిసిన వ్యక్తిని మధ్యగా పెట్టుకుని ఇద్దరికి నచ్చినట్టుగా పరిష్కారం చేసుకుంటారు. ఇది కోర్టులో జరిగేటువంటి విషయం. ఇంకా మన సమాజంలో చూస్తే చాలా మంది కూడా ఏ ఇరు వర్గాలకు తగువులు జరుగుతున్నా కూడా వారి మధ్యలో ఒక పెద్దగా ఉండి ఎవరొకరు సెటిల్మెంట్ చేస్తూనే ఉంటారు. అయితే ఎన్ని చేసినా కూడా ఎవరో ఒకరికి అన్యాయం అనేది జరుగుతుంది. ఇద్దరికి న్యాయం జరుగుద్దా? మానవులు చేసే తగువుల్లో, పెద్దలు చేసే తగువుల్లో ఇద్దరికి న్యాయం జరుగుద్దా? కాబట్టి ఇద్దరికి సమన్యాయం అనేది ఎక్కడా కూడా జరగదు అనే సంగతి మనం తెలుసుకోవాలి. కానీ యేసుక్రీస్తు వారు ఆ సమన్యాయకర్త కాదండి, సమాధానకర్త. సమాధానము అనే విషయానికి అధిపతి అంట. కర్త అంటే అధిపతి. సమాధాన పరిచాడు అంటే అది ఇరువురికి న్యాయం జరుగుతుందంట. అందుకే ఆయనకున్నటువంటి ఒక పేరు. ఆయన భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే సమాధాన పరచటానికి. ఏం సమాధాన పరిచారు? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టడానికి ఏం సమాధానం తీసుకురావడానికి వచ్చారు? చాలా మంది చర్చలు ఏమంటారంటే సమాధానం అంటే పేరు కాదు, ఏదో ఒకటి సమాధానం పరచడానికి వచ్చారు. ఏం జరుగుతుంది ఈ భూమి మీద అనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే చాలా మంచి విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో బోధపడుతూ. క్రైస్తవ్యము బాహ్యంగా కనబడేటువంటి వ్యవస్థ కాదు, అంతర్లీనంగా అంతర్గతంగా పాపాన్ని తీయగలిగిన శక్తి కలిగిన వ్యవస్థే క్రైస్తవ్యం. మళ్ళా చెప్తున్నా, క్రైస్తవ్యం బాహ్యంగా కనబడేటువంటి వ్యవస్థ కాదు, అంతర్లీనంగా అంతర్గతంగా పాప చింతనను కలిగించేటువంటి ఒక లక్షణం లేదా ఒక వ్యవస్థ. ఆలోచించేది. అయితే ఏమి సమాధానం పరచడానికి వచ్చాడు అని అంటే దానికన్నా ముందు మనిషి ఎలాంటి వాడు తెలుసుకోవాలి. మనిషి ఎలాంటి వాడు? ఇవోటి పత్రికలు ఉంటారు కదా, అనురాగ ద్వేషులు, సజ్జన ద్వేషులు, బెంకములాడువారు, అబద్ధములాడువారు, ఇంకా అసలు కృతజ్ఞతాహీనత అనే లక్షణానికి పెట్టిన పేరు ఎవరికి ఉంది? మనుషులకు ఉంది. విశ్వాసము కలిగిన జంతువు ఏదంటే ఏం చెప్తాను చెప్పండి? అంతే కదా. ధైర్యం కలిగిన జంతువు ఏదంటే ఏం చెప్తాను చెప్పండి? ఏం చెప్తాం? సింహం అని చెప్తాం. అంతే కదా. నిష్కపటమైన జంతువు ఏదంటే ఏం చెప్తాం? పావులు అని చెప్తాం. వివేకం కలిగిన జంతువు ఏదంటే ఏం చెప్తాం? అంటే పాము అని చెప్తాం. అంతే కదా.
అంటే ఒక్కొక్క లక్షణాన్ని ఒక్కొక్క జీవి సంతరించుకుంది తప్ప ఏ లక్షణము సంతరించుకొని ఒక జీవి ఉంది, అదే మనిషి. మనిషిలో ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్నట్టుగా నటిస్తాడు. మనిషిలో స్నేహబంధం ఉండదు, స్నేహం ఉన్నట్టుగా నటిస్తాడు. మనిషిలో సమాధానం ఉండదు, సమాధానం ఉన్నట్టుగా నడుస్తాడు. నిజంగా మీరు చూడండి, ఇద్దరు స్నేహితుల్ని, మేమిద్దరం ప్రాణ స్నేహితులు అంటారు, కానీ ఈమె పక్కకి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేస్తుందో తెలిసి ఈమె గురించి అడగా చెప్తుంది. అవునా కాదా? అంటే మేమిద్దరం చాలా ప్రాణ స్నేహితులు అండి, చిన్నప్పటి నుంచి ఒకే కంచం ఒకే మంచంలో తిరిగి పెరిగాం, మా ఇద్దరు మనస్తత్వాలు ఒకటే, మా రక్తం ఒకటే, మమ్మల్ని ఇద్దరిని ఎవ్వరు విడితీయలేరు అంటారు. ఏమండి, ప్రపంచంలో ఇప్పటి వరకు గొడవ పడని స్నేహితులు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. అటువంటి స్నేహం కలిగిస్తున్నాను, ఆలోచన చేయండి. కాబట్టి ఎందుకు సమాధానం పరచడానికి వచ్చారు? ఆ ఇరువురు స్నేహితుల మధ్య సమాధానం పరచడానికి ఏదో ఒక నష్టం జరిగేది తప్ప, ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినా ఎవడో ఒకరికి నష్టం జరుగుతుంది, అవునా కదా? కానీ యేసుక్రీస్తు వారి లక్షణం అది కాదు. ప్రియమైనటువంటి దేవుని వల్ల మనుషులు పాప స్వభావం కలిగిన వారు, దేవుడు పరిశుద్ధుడు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు గనక మనుషులు పాపాత్ములు గనక ఈ పాపములో ఉంటే వీళ్ళకి వచ్చే జీతం ఏంటి చెప్పండి? మరణం. ఇప్పుడు కోర్టులో ఇద్దరు వ్యక్తులు వెళ్ళి మధ్యలో ఈ తగవును సెటిల్ చేసుకోవటం వల్ల కాల వ్యవధి తగ్గుతుంది. రెండు, వీళ్ళిద్దరి మధ్య కొంచెం సఖ్యత కుదురుతుంది, పూర్తిగా కాదు కొంచెం సఖ్యత కుదురుతుంది. అది ఎక్కువ కాలం గడిచే కొద్ది ఏమవుతుంది? వీళ్ళకి వయసు పోతుంది, ధనం పోతుంది, సమస్య మరింతగా ముదిరి అది ఎక్కడ పోతుందంటే చావు దగ్గర దాకా కూడా వెళ్ళిపోతుంది. అందుకే కోర్టులో లీగల్ వ్యవస్థలు ఉంటాయి, మధ్యలో సెటిల్ చేసుకునేటువంటి వ్యవహారాలు ఉంటాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సమస్యను పెద్దగా అవ్వకుండా మధ్యలో చేయగలిగినటువంటి వ్యక్తిత్వ వికాసమే సమాధానపరుచుకోవడం. ఇది మానవ నైజం. కానీ యేసుక్రీస్తు వారి సమాధానానికే కర్త. వీళ్ళిద్దరు ఎవరైతే ఇరువురు గొడవ పడ్డారో వాళ్ళిద్దరు సమాధాన పడిన వ్యక్తిగతంగా అంతర్గతంగా మనసులో ఏముంటుంది చెప్పండి? ఏముంటది? ఖచ్చితంగా కక్షపూరితమైనటువంటి ఆలోచనలు ఉండి తీరుతాయి. బాగా కలిసినటువంటి వ్యక్తులు ఒకసారి దెబ్బలాడుకుని విడిపోయిన తరువాత మరలా కలిసిన అటువంటి స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందా? ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి రావడానికి గల ఒక కారణం సమాధాన పరచటానికి. దేవునామానికి మహిమ కలుగుతుంది. ఏం సమాధాన పరచటానికంటే, దేవుడు పరిశుద్ధుడు, మనుషులు పాపులు. పాపపు మనుషులకు వచ్చేటువంటి జీతం ఏమిటి? మరణిస్తే మరలా వాడు తిరిగి వస్తారా? కాబట్టి ఆ మరణాన్ని నుంచి తప్పించాలి అని అంటే గనక ఖచ్చితంగా పాపము నుంచి మనిషిని విడిపించాలి, అవునా కదా? పాపం నుంచి మనిషిని విడిపించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మనుషులకు నాకు మధ్య ఒక తెర ఉండిపోయింది. ఏంటా తెర అని అంటే, పాపము అనేటువంటి తెర ఉంది. ఆ పాపం వలన పాప చింతనంతా, పాపపు ఆలోచనలన్నీ గూడు కట్టుకుపోయిన మనిషి ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎందుకు వినటం లేదంటే కారణం చెప్పనా? మన పాపమే. ఇన్నిసార్లు అడిగితే, ఇన్నిసార్లు గోజాడితే, ఇన్నిసార్లు ఉపవాసాలు ఉంటే దేవుడు ఇవ్వనివాడా? ఎందుకు ఇవ్వటం లేదంటే నువ్వు మనసులో స్వార్థపూరితంగానే ఉంటున్నావు, అదేనా? అందుకే దేవుడు ఒక మాట అంటాడు, యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు కనుక మనం చూస్తే, కానీ ఎందుకు రక్షించడం లేదు కారణం చెప్తున్నాడు. మనుషులు ఎందుకు ఇన్ని గోజాడుతున్నా, ఇన్ని పాపాలు చేస్తూ ప్రార్థిస్తున్నా దేవుడు ఎలా వింటాడు చెప్పండి? చాలా సుస్పష్టంగా క్లియర్ కట్ గా ఒక వాక్యం చెబుతుంది. ఏమని? మనుషులకు దేవుడు ఎందుకు దూరంగా ఉంటున్నాడు చెప్తున్నాడు. చూడండి, రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కొంచకాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు ఏమిలేమంట? మందంగా లేవు. ఏమైనా చెవిటోడు అనుకుంటున్నారా ఆయన? లేకపోతే చెయ్యి కోసనుకుంటున్నారా ధారాళంగా ఇవ్వలేకపోవడానికి? ఆయన అనంతుడు, అర్థమవుతుందా? ఆయన ఇవ్వగలిగిన సమర్థుడే, కానీ ఎందుకు ఇవ్వట్లేదు చెప్తున్నాడు. మందము కాలేదు, మీ దోషములు మీకును. అది మధ్య గొడవ ఒకటి వచ్చిందంట. దేవునికి మనకి ఏమొచ్చింది? గొడవ. దోషము అనే గొడవ. దోషానికి ఇంకొక పేరు పాపము. దేవుడు ఎవరని చెప్పాను? పరిశుద్ధుడు అని చెప్పాను. మనిషి ఎవరని చెప్పాను? పాపి. మరి పరిశుద్ధతకు పాపానికి ఏమైనా సంబంధం ఉంటుందా? పెద్దలు అంటుంటారు కదా, తూర్పుకి పడమరకి ఉన్నంత దూరం ఉంటుంది. అంటే తూర్పు పడమర అంటే అర్థం ఏమిటంటే, భూమికి తూర్పు లేకపోతే పడమర అంచులు ఉన్నాయని కాదు. ఇక అనంతం అనమాట కదండి. భూమి పొరలు తూర్పు వైపుకు దాటుకుంటూ వెళ్తే ఇక విశ్వం చెప్పలేము. అలాగే పడమర వైపుకు దాటుకుంటూ వెళ్ళిపోతే అది కూడా మనం చెప్పలేము. మన అంచుల వరకు కనబడిన దాని వరకు అతిశక్తిగా చెప్పాలి. కానీ తూర్పు పడమర అంటే అర్థం ఏంటంటే అనంతము. పాలుకి ఉప్పుకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఆలోచించేది.
పాలల్లో ఉప్పు వేస్తే పాలు ఏమైపోతాయి? ఇరిగిపోతాయి. కాబట్టి పాపం వలన పరిశుద్ధతలోనికి మనిషి వెళ్ళడానికి అవకాశం అనేది లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? అంటే మనుషులందరినీ రక్షించగలిగినటువంటి సమర్థుడైన దేవునికి కూడా ఒకటి అడ్డు వచ్చింది. ఏంటంటే తెలుసా? పాపము. అంటే పాపాన్ని తీయలేడంటే తీయడానికే వచ్చాడు మరి ఆయన. ఇలాంటి వికటవాదాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. మరి పాపం అడ్డు వస్తే పాపం తీసేసి కదా, మరి పాపమే కదా తీసింది ఆయన. ఎలా తీశాడు? సిలువ మీద తీసాడా లేదా? తీశాడు. ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్లో రాయబడింది. అంటే ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది, దేవునికి మనుషులకు మధ్య ఏముందంట? వైరం ఉన్నది. ఇంకా స్పష్టంగా చూపిస్తాను చూడండి, ఇంకా బలంగా చూపిస్తాను చూడండి, మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను. యెషయా గ్రంథం 1:18 వచ్చి యెహోవా దేవుడే ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమని? రండి మనము వివాదము తీర్చుకుందుము. చూసారా? వివాదము తీర్చుకుందుము అన్నాడు. వివాదం అంటే అర్థం ఏంటి? గొడవనే కదా. ఈ మాట కొడుతుంది మేకా 6:2, మేకా గ్రంథం 6:2 వచ్చిన చూడండి అమ్మ, చాలా జాగ్రత్తగా చూడాలి ఈ మాటనే, చాలా జాగ్రత్తగా చూడండి. తన జనుల మీద యెహోవాకి ఏం కావాలంట? వ్యాజ్యము. వ్యాజ్యము అంటే అర్థం ఏమిటి? ఏంటమ్మా? తగువే కదా. వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలీల మీద వ్యాజ్యం ఆడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యెహోవా ఆడు వ్యాజ్యమును ఆలకించుడి అన్నాడు. అంటే మనుషులకు దేవునికి మధ్య ఏముందంటమ్మా? వ్యాజ్యం. వ్యాజ్యం అంటే వైరము, గొడవ ఉంది. అందుకే యెషయా గ్రంథంలో చదివించాను. రక్షించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు, మిమ్మల్ని కాపాడటానికి కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ప్రభు అని రొమ్ములు కొట్టుకుని అరుస్తుంటే వినలేనటువంటి చెవులు లేని వాడు కాదు మన దేవుడు. నువ్వు ప్రభు అనగానే నేనున్నాను ఆయన అనేటువంటి స్వభావం కలిగినటువంటి వాడే మన దేవుడు. మరి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? ఎందుకు ఈ విశ్వానికి దూరంగా ఉంటున్నాడు? ఎందుకు ఆయన నమ్మిన వారికి మాత్రం ఆయన దర్శన భాగ్యం కలుగుతుందని అంటే గనక మనము చేసే పాపాలే దేవునికి మనకి ఎలా ఉన్నాయంటమ్మా? వైరముగా ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇప్పుడు ఈ వైరాన్ని తీర్చాలి, ఇప్పుడు ఈ గొడవను తగ్గించాలి అంటే ఎవరు కావాలి? క్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం పేరే సమాధానకర్త అనే ఒక విషయాన్ని ఎత్తిస్తున్నారు. ఆ కారణంలో ఏం కారణం ఉంది? మనుషులందరూ కూడా పాపము చేశారు, మనుషులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోయారు కనుక దేవునికి మనకి మధ్య ఒక గోడ అడ్డు వచ్చేసింది. గొడవ వచ్చేసింది. గోడ అంటే అర్థం ఏంటంటే గొడవే. అంటే ఆయనతో నువ్వు నేనని పోట్లాడలే. ఆయన పోట్లాడే దేవుడు కాదు, పాపిని పక్కన పెట్టే దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? దేవునికి మనుషులకు మధ్య ఉన్నటువంటి వైరాన్ని తీర్చడానికి ఒక వ్యక్తి కావాలి. ఒక వ్యక్తి కావాలి. ఎవరు రాగలరు చెప్పండి. విన్నారు యోబు గ్రంథం 9వ మొదటి నుంచి చూడండి ఒకసారి ఏం కనపడుతుంది. యోబు గారు అడుగుతున్నాడు, ఇలా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఏమని? వాస్తవమే ఎరుగుదును, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి కాగలడు. మనిషి ఎంత ప్రయత్నించినా దేవుని దృష్టికి ఏం కాలేడంటమ్మా? నిర్దోషి కాలేడు. ఎందుకు? మనిషి పాపంలోనే బ్రతుకుతాడు కనుక. మనిషి పాపం నుంచి విడిపించే నాదుడు లేడు, విడిపింపగలిగినటువంటి వ్యక్తి కూడా ఈ భూమి మీద లేడు. రెండో విషయం ఏంటంటే మనిషి తనంతట తానుగా విడిపించుకోలేడు కూడా. అందుకంటే ఇక్కడ ఏమంటాడు చూడండి, వాడు ఆయనతో వ్యాజ్యమాల గోడిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనా వాడు ఉత్తరం ఇవ్వలేడు అన్నాడు. దేవుడు 1000 ప్రశ్నలు అడిగాడు అనుకోండి, ఒక్కటి కూడా చెప్పలేడండి. ఇది దాగేందుకు ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పగలడా మనిషి? అవ్వదు అన్నాడు. ఎందుకు అవ్వదు కూడా చెప్తున్నాడు. చూడండి 4వ వచనం, ఆయన మహాజ్ఞాని. దేవుడు ఎవరంటమ్మా? మహాజ్ఞాని. జ్ఞానానికే మూలం ఆయన. దేవుడు ఎవరమ్మా? జ్ఞానానికే మూలం. జ్ఞానానికి మూలమైనటువంటి దేవుడితో వ్యాజ్యం ఆడగలిగిన కెపాసిటీ మనిషికి ఉందా? ఆయనతో వాదించగలిగిన శక్తి ఎవరికైనా ఉందా ఈ భూమి మీద అని యోబు అడుగుతున్నాడు. ఇంకో మాట చూపిస్తాను చూడండి, సమూయేలు గ్రంథం 2:25 వచ్చిన 2:25 వచ్చిన చూడండి, జాగ్రత్తగా వినండి. నరుడికి నరుడు తప్పు చేసిన ఎలా దేవుడు తీర్పు తీరుస్తాడు. అయితే ఎవరైనా యెహోవా ఈ విషయంలో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడు? ఇదండి అసలు విషయం. అర్థమవుతుందా? ఆనందకి నాకు గొడవ వచ్చిందనుకో, ఏ వ్యక్తి వచ్చి మయ్యని సెటిల్ చేస్తాడు మేమిద్దరం. ఎందుకంటే మేమిద్దరం మనుషులే కనుక ఇద్దరు దెబ్బలాడుకున్నాం. ఇద్దరు ఏదో అయిపోయింది కదా, ఆనందం ఏదో అన్నాడు, నువ్వేదో అన్నావు, ఉదయం మధ్య రకం పెద్ద రకం వయసు కలిగిన వ్యక్తి వచ్చి మాట్లాడితే మేమిద్దరం వింటాం. అంతే కదా? ఎందుకు వింటామంటే ఆ వ్యక్తి మాకన్నా పెద్దవాడు,
అమ్మ వింటున్నారా? ఎవరో మూడో వ్యక్తి ఆనందకి నాకు గొడవ వస్తే ఎవరైనా మధ్య వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి చిన్నోడు వచ్చి చెర్రీ వచ్చి చెప్తే మేము వింటావా? మాకన్నా పెద్ద వ్యక్తి అయి ఉండాలి, ఆనందకి నాకు కూడా తెలిసిన వ్యక్తి అయి ఉండాలి, ఆనంద కన్నా గొప్పవాడై ఉండాలి, నాకన్నా గొప్పవాడై ఉండాలి, లేదా ఆనందతో సమానమైన వాడై ఉండాలి, లేదా నాతో సమానమైన వాడైనా ఉండాలి. మా ఇద్దరితో సమానం కలిగిన వ్యక్తి అయినా అయి ఉండాలి, లేదా మా ఇద్దరి కన్నా పెద్ద వ్యక్తి అయినా అయి ఉండాలి. అయినప్పుడే ఆనందం నేను కూడా ఆ గొడవను ఏం చేస్తాం, సెటిల్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ అన్నాడు మనిషికి గొడవ వస్తే మనుషులు తీర్పు తీర్చుకుని చక్కగా సెటిల్ చేసుకోవచ్చు, దేవునికి మనిషికి గొడవ వస్తే ఎవరు తీరుస్తాడు అని అడిగాడు దేవుడు. అది చాలా నిజమైన ప్రశ్నే. దేవునికి చెప్పగలిగి సమాధానం చెప్పగలిగిన మనిషి ఉన్నాడా? యోగు అదే అన్నాడు, ఎజిప్ట్ ప్రశ్నలో ఒక్క ప్రశ్నకు కూడా మనిషి మరి వ్యాజ్యాన్ని ఎలా తీరుస్తాడు? వ్యాజ్యాన్ని ఎవరు తీర్చగలరు? ఈ సమస్యకు పరిష్కారం ఏంటని సమాజం అంతా కొట్లాడిపోతుందండి. పాపంలోనే బ్రతికేస్తున్నారు మనుషులు. పాపం నుంచి విడిపించేవాడు ఎవడూ లేడు. సర్లే మోషే నువ్వు వెళ్ళయ్యా అన్నాడు. సరే యెహోషువ నువ్వు వెళ్ళు అన్నాడు. కాలేబు, యెహోషువ, మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏమని సమస్త ప్రవక్తలందరూ కూడా వెళ్ళినా దేవునికి నరులకు మధ్యవర్తిత్వం చేయగలిగిన కెపాసిటీ వారికి ఉందా? చెప్పాలి. దేవుడితో మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ మోషేకి వీళ్ళకు కూడా ఉందా? నువ్వు వినాలి నేను చెప్పిన మాట, ఇతను ఏదో చేసాడే క్షమించుదులే అనగలిగిన కెపాసిటీ మోషేకి ఉందా? దేవా రాజవలసిన అనేవాడు పాపం చేశాడు, ఇవి నేను మధ్యలో ఉన్నాను ఎదురై అనగలడా? అందుకే బైబిల్ కూడా దానికి ఒక బలమైన ఆధారం ఇస్తుంది. ఈ మాట కూడా చూపించి మనం ముఖ్యంగా ముందు విషయానికి వెళ్ళిపోతాం. యెషయా గ్రంథం 43:27 చూడండి. మీ మూల పితరులు కూడా ఏం చేశారట? పాపమే చేశారట. మరి దేవుని చిత్తవాడు ఎవడున్నాడు? మళ్ళా చూడండి, యెషయా గ్రంథం 43:20 నేను చాలా మధ్యవర్తిత్వానికి యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చాడు, యేసుక్రీస్తు నరుడు కాబట్టి ఆయన దేవుడు కాదనేటువంటి కుహనావాదులు కూడా ఈ విషయం అర్థం అవ్వాలి. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడో తెలియాలి, ఆయన భూమి మీద ఎందుకు పుట్టాడో కూడా తెలియాలి. పాపాన్ని తీయడానికి కాదు, సమన్వయపరచడానికి, సమాధానపరచడానికి దేవుడు ఎవరమ్మా? సమాధానానికి కర్త. కర్త అంటే అర్థం ఏంటమ్మా? మూలమే కదా, మూలమే కదా. అంటే సమాధానం పరిచేవారు సమాధానంలో పుట్టుంటారేమో కానీ సమాధానానికి పుట్టించిన వాడు, సమాధానానికి కర్త ఎవరంటమ్మా? యేసుక్రీస్తు. నేను చెప్పే విషయం మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా చెప్పండి నాకు. అర్థమవుతుంది. సరే ఇటువంటి యెషయా గ్రంథం 43:27 ఏమంటున్నాడు? నీ మూలపుత్రుడు పాపము చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. ఏ ప్రవక్తన అబ్రహాము దగ్గర నుంచి ఆదాము దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా ప్రతి వారు కూడా ఏం చేసిన వారంటమ్మా? పాపము చేసిన వారే. మరి దేవునికి చెప్పడానికి ఎవరు సరిపోతారో చెప్పండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ అందరూ కూడా దేవునికి మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అయిపోయారు. నోటిని అదుపులో పెట్టుకోలేకుండా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చూపుల్లో ఫెయిల్ అయిపోయిన వారు ఉన్నారు, శరీరం విషయంలో ఫెయిల్ అయిపోయిన వారు ఉన్నారు, ఏదో ఒక కోణంలో ఫెయిల్ అయిపోయిన ఉన్నారు. ఇప్పుడు సొలొమోను, జ్ఞానవంతుడైన సొలొమోను కూడా ఫెయిల్ అయిపోయాడు, దావీదు కూడా ఫెయిల్ అయిపోయాడు. ఏమండి? ప్రతి ప్రవక్త కూడా ఫెయిల్ అయిపోయిన వ్యక్తులే. మరి దేవునికి నరులకు మధ్యవర్తిత్వం ఎవరు చేయగలరు అంటే ఆ ఒక్క వ్యక్తే యేసుక్రీస్తు అనే నరుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థం అవ్వాలి. ఈ సిస్టమాటిక్ థియాలజీ, క్రిస్టాలజీ గురించి ఖచ్చితంగా తెలియాలి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే సమాధాన పరచడానికి వచ్చాడు. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. ఏం సమాధాన పరచడానికంటే మనుషులు పాపము చేసి దేవుడికి దూరం అయిపోతే ఆ పాపాన్ని తీయాలి, దేవునికి సమాధానం చెప్పాలి, మనుషులకు దేవునికి మధ్యవర్తిత్వం చేయాలి. అందుకే తిమోతి పత్రికలో ఒక మాట మాట్లాడుకుంటాడు. రండి వెళ్దాం ఒకసారి. మొదటి తిమోతి పత్రిక 2:5 చూడండి, జాగ్రత్తగా చూడాలి. దేవుడు ఒక్కడే. మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఒక్కడే. ఎందుకంటే నేను ఈ మాట నొక్కి చెప్తున్నానంటే తర్వాత చెప్తాను దీని గురించి. దేవుడు ఒక్కడే. ఆ తర్వాత దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. చాలా మంది ఏం చేస్తున్నారంటే పాస్టర్ గారు మా కోసం సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చిందండి. సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. పరలోకం వెళ్ళాలి పాస్టర్ గారు, మరి నాకు ఎలాగంటే నాకు 10 ఏళ్ళు చదివించి పంపిస్తున్నాను. చూసారా?
ఇవాళ దోచుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. నిజంగా క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించే దరిద్రులు ఎక్కువైపోయారు సంఘాల్లో. అదే బాధ. అందుకే క్రీస్తు నామం అవమానించబడుతుంది. క్రీస్తు ఎందుకు వచ్చారో తెలియటం లేదు, క్రీస్తు ఎవరో కూడా తెలియటం లేదు. ఏమండి, ఆదిమ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా యేసుక్రీస్తు దేవునిగా అంగీకరించిన వారే. దేవుడు ఒక్కడే, దేవునికి చెప్పగలిగిన వ్యక్తి కూడా ఒక్కడే. ఆ వ్యక్తి ఏమన్నాడంటే దేవుడు ఒక్కడే, దేవులకు నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. అక్కడ మెన్షన్ చేస్తున్నాడు, యేసు క్రీస్తు నరుడుగా ఉన్నాడు, అట్ ద సేమ్ టైం దేవుడుగా కూడా ఉన్నాడు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. అంటే దేవునితో మాట్లాడగలిగిన సమర్థుడు, మనుషులతో మాట్లాడగలిగిన సమర్థుడు. అంటే ఒక కాలంలో ఒక గడియలో దేవుడితో మాట్లాడుతున్నాడు, అదే సమయంలో మనుషుల మధ్య కూడా శక్తిపరుస్తున్నాడు. అది యేసుక్రీస్తు వారికి ఉన్న క్యాపబిలిటీ, కెపాసిటీ. మోషే మాట్లాడాలంటే గుడారంలోకి వెళ్ళి మాట్లాడాలి, మనుషుల గురించి మాట్లాడలేదు. దావీదు మాట్లాడాలంటే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఏడితే మాట్లాడగలడు. డిమాండ్ చేయగలడా? నేను చెప్తున్నా, నేను అనగలడా? అనలేడు. అందుకే యేసు క్రీస్తు ఎలా వచ్చాడో అని చెప్తున్నాడంటే ఎంత బాగా చెప్తున్నాడు. ఈ మాట చూడాలండి, దయచేసి ఈ మాటను ఖచ్చితంగా చదువుకోవాలండి మనంతా కూడా. చూడండి, వాడుతాడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే యేసు క్రీస్తు గురించి ఎంత బలమైనటువంటి వచనాన్ని కోట్ చేశాడో దేవుడు మనకు అర్థమైపోతుంది. అది రక్షించేవాడు లేకపోవడం వలన భూమి మీద పుట్టించిన మేము చాలా మంది అన్నారు, మేము పరిశుద్ధులుగా పుట్టేసామంటున్నారు. అయ్యో పరిశుద్ధుడు, మరి పరిశుద్ధంగా పుట్టిన వారు ఎందుకు పాపం చేస్తున్నారు? మేము దేవుడిగా పుట్టేసామంటున్నారు బోధకులు. మరి దేవుడికి పుట్టిన వారు ఎందుకు దేవుడి లక్షణాలు కలిగలేరు? మేము తండ్రి గర్భంలోంచి వచ్చేసామంటున్నారు. తండ్రి గర్భంలోంచి వస్తే తండ్రి లక్షణాలు వస్తాయి. మరి ఎందుకు రావట్లేదు నీకు లక్షణాలు అని అంటే, నువ్వు పాపం చేసే స్వభావం కలిగిన వాడవనే. నువ్వు దేవుడి బిడ్డవు కాదు బిడ్డ, అపవాదికి సంబంధించిన సంతతిలో ప్రారంభించిన ఆదాము బిడ్డవి. ఆదాము తప్పిదం వలన పుట్టిన బిడ్డవు నువ్వు. ఆలోచన చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఏమంటే సంరక్షకుడు లేకపోవుట ఆయన చూసాడు. ఎంతకాలం చూస్తాడు? ఎంతకాలం చూస్తాడు చెప్పండి? ఎన్ని విధాలుగా ఇశ్రాయేలు జనాంగం మొదలైన కానించి ఆజ్ఞలు ఇచ్చాడు. ఒరే నాయన, ఇద్దరికి మధ్య గొడవ వచ్చిందా, ఇది ఒక న్యాయాధిపతిని పెడుతున్నాను, ఒక గొర్రె పిల్లని తెచ్చుకోండి, సెటిల్ చేసుకోండి, వెళ్ళిపోండి. ఇదే విధానం నేర్పించాడు. మరి అదే విధానం చేసినటువంటి దేవుడు ద్వితీయోపదేశ కాండం మాట చూపించండి. సంరక్షకుడు లేకపోవట ఆయన చూచాను, మధ్యవర్తి లేకుండా చూచి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 16వ వచనం. ఆ మధ్యవర్తి, అది ఎంతకాలం చూసినా మధ్యవర్తి లేడంటే అని ఆశ్చర్యపడినంట. తర్వాత కాబట్టి ఆయన బాహువే ఆయనకు సహాయం చేసిన. ఆయన బాహు అంటే అర్థం ఏంటి చెప్పండి? శక్తి. ఎందుకంటే ఎవడో బ్రతికించేవాడు లేడు. ఇప్పుడు నీ బిడ్డ చెప్పిన అది లేపలేకపోతున్నాడు, నువ్వే తెచ్చి అక్కడ పెట్టావు దాన్ని. అప్పుడు నువ్వేం చేస్తావు? లేపలేకపోతే నువ్వేం చేస్తావు? నువ్వే వెళ్ళి చచ్చినట్టు దాన్ని లేపు పక్కబడి. అంతేనా? ఇప్పుడు ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినా కూడా ఈ పాపం విషయంలో ప్రతివాడు పడిపోయేవాడు. అదే చదివించాను. మీ పితరులందరూ కూడా ఏం చేసిన వారే? పాపం చేసిన వారే. సమాధాన పరిచేవాడు ఎవడన్నాడు? పాపంలో నీతిమంతుడైన వాడే. ఇప్పుడు మందు తాగిన వాడు ఏం చెప్పాలి? మందు తాకనైనా అని చెప్పాలి. మందు తాగేవాడు ఎలా తాగుతావా అని అన్నాడు అనుకోండి, నువ్వు తాగుతుంది లేదురా అంటాడు. అప్పుడు ఏమైపోద్ది? కాబట్టి తప్పిదము చెయ్యని వాడు తప్పుల గురించి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. మనం అంతా కూడా తప్పుడు మనుషులు, స్వభావ సిద్ధంగా తప్పుడు ఆలోచన కలిగిన వ్యక్తులు. మనం కాదనుకుంటే నువ్వు గొప్పవాడివే. మనం ఎవరు? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. అందుకే సంరక్షకుడు లేకపోవడం చూసి ఆయన బాహువే ఆయనకి ఏం చేసిందంటమ్మా? సహాయం చేసింది. ఎందుకు? మనిషికి ఎవరు కూడా లేవట్లేదు. పడటమే తప్ప లేవటం లేదు, పడటమే తప్ప లేవటం లేదు. సరే ప్రియ కదా. అప్పుడు ఏం ఆలోచించాడు అని అంటే, ఆయన బాహువే ఆయనకు సహాయము చేసెను. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఒక నియమాన్ని దేవుడు ఎలా పెట్టాడో చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఏదైనా సరే ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలో ఉన్నటువంటి యాజకుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట నిలవలేదు. ఎందుకంటే సమస్యను పరిష్కరించుకోవడానికి. అంటే దేవుడు ఏది చేసినా క్రమముగా చేస్తాడు. ముందు మనుషులకు ఒక విషయాన్ని తెలియజేశాడు. ఒరే, ఒక వివాదం ఉంది, మీరు పరిష్కరించుకోవాలి. ఒక పాపం చేశారు,
ఇదిగో మందసాన్ని పెట్టాను. ఎవరైతే ఏ పాపం చేస్తున్నాడో ఒక కోడిని తెచ్చి, లేదా ఒక దూడను తెచ్చి, లేదా ఒక మేకను తెచ్చి, ఒక గొర్రెను తెచ్చి, ఇక మేము పాపము చెయ్యం ప్రభు అని మన పాపాలని దాని మీద వేసి దాన్ని సంహరించిన తర్వాత మీరు పాపము చేయకండి అని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు, బాగా అవకాశం దొరికిందని నోరులేని జంతువుని తీసుకొచ్చేసి పాపాలని దాని మీద వేసేసి దాన్ని చంపేసి మరలా వీళ్ళు పాపం చేసేవారు. కొన్ని సంస్థల్లో సంవత్సరం చూడని చెప్తూ ఉంటారు పాపాలు. దానికి నిదర్శనం ఇదే. అర్థమవుతుందా? సంవత్సరం చెప్తే పాపాలు పోవు, ఒక్కసారి తీసుకున్న తర్వాత మరలా దాని వైపు చూడకు, అంతే. అదే క్రీస్తు నియమం. ఇక ఇన్ని చూసి ఇప్పుడు తండ్రి అయిన దేవుడికి చెప్పాలి, ఇటు మనుషులకు చెప్పాలి. వీళ్ళిద్దరికి చెప్పాలంటే ఆయనకి తెలిసిన వాడైనా అయి ఉండాలి, వీళ్ళకి తెలిసిన వాడైనా ఉండాలి. అందుకే మనిషి స్వభావాన్ని ధరించుకున్నాడు. మనుషులు ఏమంటారు తెలుసా? కుక్క స్వభావం కదా మనుషులది. నేను ఏమన్నా ఉరకని చేసావా? చాలా మంది అంటారు యేసుక్రీస్తు వారు చనిపోతే దేవుడు కాబట్టి చనిపోయాడు. దేవుడు కాబట్టి చనిపోయాడా? మనిషిగానే చనిపోయాడు. ఆయన దైవత్వాన్ని మానవ రూపంలో ప్రదర్శించలేదు. ఆయన ఒక చోట ప్రదర్శించాడు, సముద్రాన్ని ఆగో అన్నాడు, అంతే. అది మరణాన్ని నువ్వు బంధించి చూసుకో అన్నాడు, సవాల్ చేశాడు. మరణం బంధించగలిగిందా? మరణాన్ని ఎడంకాలతో తొక్కేశాడు కిందకి. అవునా? చచ్చిపోయిన మనిషిని లాజరు బయటకు రా అన్నాడంతే. ఇవన్నీ కూడా ఆయన మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు అని గుర్తు చేయడానికి రా నాయన. జీవాధిపతి నేనే, జీవము నా వశము కనుక లాజర్ని బయటకు రప్పించాడు. ప్రకృతి సృష్టికర్త నేను కనుక సృష్టిని ఆపగలిగాడు. ఇవన్నీ ఆయన దైవిక లక్షణాలు. ఆయన బాహువు. యేసుక్రీస్తు వరకు ఉన్న పేరు తెలుసా? బాహువు. ఏం పేరు? బాహుబలి కాదు, బాహువు. ఆలోచించండి. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఈ పాపానికి జీతం ఏంటంట? మరణం. ఇలా మరణం నుంచి తప్పించాలి. న్యాయవాడు చేస్తాడు. మరణానికి జీతం ఏంటి? పాపానికి జీతం ఏమిటి? మరణం. ఖచ్చితంగా మూల్యం చెల్లించాలా వద్దా మీరు నాకు చెప్పాలి. ఏమ్మా, రూపాయికి 4 చాక్లెట్లు అన్నాడు అనుకోండి, పావలా ఇచ్చి 4 ఇమ్మంటే ఇస్తాడా? అది అన్యాయం. రూపాయికి 4 చాక్లెట్లు అయినప్పుడు రూపాయి ఇచ్చి 4 చాక్లెట్లే తీసుకోవాలి. అబ్బాయి లేదండి నేను పావలా ఇస్తాను 4 చాక్లెట్లు ఇచ్చేది కుదురుతుందా? కాబట్టి ఇప్పుడు పాపానికి జీతం ఏమిటి? ఖచ్చితంగా పాపం చేసిన వాడు ఏమవ్వాలి? మరణించవలసిందే. అది నియమం. అదే నియమం. అందుకే యేసుక్రీస్తు మరణించే శరీరము కావాలి కనుక ఒక స్త్రీని ఎంచుకున్నాడు. ఆమె పేరే మరియా. అర్థమవుతుందా? ఆ మరణించే స్త్రీ మరణించే శరీరం కావాలి కనుక ఆమె గర్భంలోనికి బాహువుగా ప్రవేశించాడు. ఇదే పరిశుద్ధాత్మ శక్తి మర్మం. ఈ మర్మాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఎవరికి లేదు. ఒకడంటాడు మరియమ్మ గారి వ్యభిచారం వల్ల పుట్టాడు యేసుక్రీస్తు అంటాడు. ఆడి బొందని. మనిషిని దేవుడు ఎలా చేశాడమ్మా? మట్టితో చేశాడు. మట్టితో చేసి మనిషిని నిర్మించిన దేవుడికి గర్భంలోంచి రావడం పెద్ద సమస్య? చెప్పండి, ఆలోచన చేయండి. అందుకే మరణించే శరీరము మానవ శరీరము ధరించి మనిషిగా అయ్యాడు. ఒకే సమయంలో దైవత్వాన్ని తనలో ఒడిసి పట్టుకుని దైవ నరరూపధారిగా వచ్చాడు. అందుకే పరిశుద్ధ ప్రభు అంటే నరరూపధారుడ పరమాత్మ రూపుడ. నరరూపధారుడ పరమాత్మ రూపుడ పాడతాం కదా పాట. పల్ల గుర్తుందా? పరిశుద్ధ ప్రభువ వరదూతలైనా నింపగా. ఎవరు వర్ణించలేరు. ఎందుకో? జనక కుమారాత్మ అనుయేక దేవ నరులను రక్షించు కరుణా సముద్ర. అవునా? ఆయన లక్షణాలను భక్తులు చక్కగా రాశారు. ఈ పాటలలాగా పాడుకోవడమే తప్ప దాంట్లో భావాలకు అర్థం కావట్లేదు. అది దరిద్రం మనకి. అది దరిద్రం. ఆలోచించండి ప్రియ దేవుని సంఘం. ఒకే సమయంలో దేవునితో మాట్లాడి ఒకే సమయంలో పాపానికి జీతం చెల్లించగలిగిన వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నాడా? ఎవడో లేడు. పాపము ద్వారా అందరూ చేస్తున్నారు. కాబట్టి ఆ పాపాన్నే చంపాలి అంటే జీవము కలిగిన దేవుడే రావాలి. అందుకే బాహువుగా, పసిబాలుడిగా, నరావతారిగా భూమి మీద యేసుక్రీస్తు వారు అరుదించాడు. ఇది సత్యం. ఇది సత్యం. నమ్మినా నమ్మకపోయినా ఆలోచన చేయండి. వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. మనుషులందరినీ చూశాడు. నాయన నేను దేవుడు, పాపాలు సంహరించే వ్యక్తిని నేనే. అందుకే యెరూషలేము దేవాలయానికి బలి అర్పించడానికి తీసుకెళ్లే యవ్వన గొర్రెపిల్ల కావాలి. అది నిర్గమకాండంలో రాయబడిన ఆజ్ఞ.
అది నియమాల్లో ఇచ్చిన ఒక ఆజ్ఞ. అందుకే లేత మొక్కగా లేత వయసులో 33 సంవత్సరాలు మంచి వయసులో గాడిద పిల్లని యెరూషలేము మందిరానికి వెళ్ళాడు. ఇక బలు ఆపండి, నీ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇటువంటి నేను బలైపోతున్నాను. దేవా, వీళ్ళు ఏదైతే అర్పించాలి, పాపాలు తీయాలని నువ్వు బలి నియమాన్ని నియమించావో ఆ నియమాన్ని ఇగో నేను తీసుకున్నాను, నేను స్వీకరిస్తున్నాను. వీళ్ళ పాపాల నిమిత్తం నేను బలెత్తిస్తున్నాను, నువ్వు నన్ను తీసుకో. అవునా? అంతే, వెళ్ళాడు, శిలువ ఎక్కేశాడు. ఒక సమయంలో నుంచున్నాడు, తండ్రి వీరేమి చేయిస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. క్షమాభిక్ష పెట్టేశాడు, అంతే పెట్టేశాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరు తెలియదు కనుక వీరు క్షమించు అన్నాడు. క్షమించావు, చాలు, ఇది నా ప్రాణాన్ని ఎత్తున తీసుకోవాలండి. అది క్రీస్తు మధ్యవర్తిత్వం. అప్పుడు వీరికి డబ్బు ఖర్చు అవ్వలేదు, ఆయన మూల్యం ఆయనకి దక్కేసింది. పాపానికి జీతం మరణం ఆయన ఇచ్చాడు. దాన్ని మనందరి కోసం ఆయన మరణించాడు, మూల్యం చెల్లించాడు దేవునికి. వెలకట్టలేని మూల్యం చెల్లించాడు. ఈ మార్గంలో మీకు రోమాలు అసలు అర్థమైపోతుంది, మీకు ఈసారి అర్థమైపోతుంది. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం ముగించుకున్నాం. 9వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం నుంచి చూడండి. ఈ హేతువు చేత, ఏ హేతువు? మనుషులందరూ కూడా పాపం చేసి పోయే కాలం వచ్చింది కనుక, ఇంకా చేస్తూ సస్తున్నారు కనుక వాటిని నియంత్రించడానికి మధ్యవర్తిగా వచ్చేసాడు ఆయన. వచ్చేం చేస్తున్నా చూడండి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున మరణాన్ని ఆహ్వానించాడంట ఆయన. అర్థమవుతుందా? మరణం ఆయన లేదు, కానీ మరణమైపోయే శరీరాన్ని ధరించి ఎందుకు వచ్చాడు తెలుసా? మరణాన్ని సేకరించడానికి. ఆ తర్వాత పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యముల గుర్చియు వాగ్దానం పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధన. పాత నిబంధన ఏంటి? పాపానికి జీతం మరణం. ఇప్పుడు కొత్త నిబంధన ఏంటో చెప్పనా? క్రీస్తుని నమ్మితే మరణం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాత నిబంధన చట్టం ఏంటో తెలుసా? నువ్వు పాపం చేస్తే చావాలి. ఇప్పుడు క్రీస్తులో ఉన్న కొత్త నిబంధన ఏంటో తెలుసా? నీ మరణంతో పల్లెం క్రీస్తుని అంగీకరించు. అర్థమవుతుందా? రెండింటికి తేడా. క్రీస్తుని నమ్మితే నీ కోసం ఆయన బలైపోయాడు కనుక నువ్వు ఒక మరణించావు. ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడు? రెండవ మరణం గురించి మాట్లాడుతున్నాడు. భౌతిక మరణం ఆదాము ద్వారా వచ్చేసిన దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. శరీర మరణం గురించి తర్వాత మాట్లాడుకుందాం. నిత్య మరణం, అది దేవుడి దగ్గరకు వెళ్ళనివ్వకుండా చేసే పాపపు మరణాన్ని ఆయన తప్పడానికి వచ్చాడు. అదే అంటే చూడండి, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. జాగ్రత్తగా మరణ శాసనము ఎక్కడ ఉండదో అక్కడ మరణ శాసనము రాసిన మరణము అవశ్యము. అంటే ఎవరు రాశారు? ఆయనే వచ్చి చచ్చిపోయాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు మధ్యవర్తిత్వం చేయడం కరెక్టా కాదా? మనిషి దేవుడితో అనగలరా? అందుకే యోగ గ్రంథంలో మాట ఉంటాడండి. యోగ గ్రంథం సార్ చూడండి, మాట చూపించేసి మనం యోగ గ్రంథము 9వ అధ్యాయం 33వ వచనం చూడండి. యోగు గారు, భక్తుడైన యోగు గారు మాట చెబుతూ ఏమన్నాడు చూడండి, దయచేసి చూడండి. అది మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఇద్దరి మధ్య ఆగో ఇలా ఆగు అని ఇద్దరిని ఆపగలిగిన కెపాసిటీ కలిగిన వాడు ఎవడో లేడు. కాబట్టి ఆయన బాహువే ఆయనకు సహాయము చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పాపానికి మధ్యవర్తిగా, పరిశుద్ధతకు మధ్యవర్తిగా ఉండిపోయాడు. మధ్యలో ఉండి పరిశుద్ధత అడుగుతుంది. పాపానికి జీతం కదా మరణం, మరి దాన్ని ఎలా చెల్లిస్తావు? ఇదిగో నేను ఉన్నాను. పాపం అడుగుతుంది, మరి నాకు మరణం ఇచ్చేస్తూ నువ్వు పరిశుద్ధుడు అయిపోవచ్చు. నేను మరణిస్తాను. అందుకే పరిశుద్ధులైన వాడు పాప శరీరాకారంతో శిలువ మీద ఎక్కినప్పుడు కూడా పాపిని దేవుడు చూడడు కనుక ఇంచుమించు 3 గంటల సమయం ఆయన నరకయాతన అనుభవించేశాడు. అర్థమవుతుందా? ఆ 3 గంటలు కూడా ఆయన గెచ్చేమని తోట ఆ రాబోయే ఉగ్రతను తలుచుకుని చెమట రక్తంలా గారిపోతుంది. ఎందుకంటే అది మహాభయంకరమైన మరణం. అది అర్థమవుతుందా? అది నువ్వు నేను తట్టుకునేది కాదని. అర్థమవుతుందా? ఆపరేషన్ చేసేటప్పుడు అమ్మో బాబాయ్ అంటాం. అసలు ఆ మరణాన్ని ఎవడైనా తట్టుకోగలడా? శిలువ మీద ఆయన రక్తం కారుస్తూ అసలు అంత హింసలు పడుతున్నా కూడా క్షమాగుణాన్ని కలిగిన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన 7 మాటల గురించి మీకు వివరించండి. ప్రతి మాటలో కూడా దైవికమైన స్వభావమే కనబడింది. అంత కొల్లగొడి చేసి
ఎక్కడ పడితే అక్కడ పొడి చేసి ఇష్టం వచ్చినట్టు గడ్డబడుకు పీకేసి ముళ్ళు గుచ్చేసి చిత్రహింసలు పెడుతున్నా కూడా నీకోసమే కదరా నేను మరణిస్తున్నాను, నీకోసమే కదరా నేను మరణిస్తున్నాను, తండ్రి వీళ్ళు తెలియక చేస్తున్నారయ్యా, ఇవి ఒక్కసారి క్షమించి అని అడిగినప్పుడు తండ్రి అంగీకరించాడా? అంగీకరించలేదా? అంగీకరించబడిను అనే మాట కూడా రాయబడి బైబిల్లో. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి ప్రధాన కారణం మనుషుల పాపము దేవునికి దూరం చేసింది కనుక, మనుషుల పాపము దేవునికి దగ్గరగా రానివ్వడం లేదు కనుక ఆయన భూమి మీదకి వచ్చి మనుషుల గురించి తెలియదు అని అంటారేమో మనిషిగా బ్రతికి దేవుని ఆత్మ కలిగిన వాడే దేవుడే కనుక మనిషి స్వభావాన్ని ధరించి కష్ట సుఖాలు ఎరిగిన వాడే ఉన్నాడు. అందుకే మన బోధకుడు మన బలహీనతలు ఎరగని వాడు కాడు అని బైబిల్ చెప్తుంది. చదివారా లేదా? యేసుక్రీస్తు వారు ఎవరంటే మన బలహీనతలు అన్నీ తెలుసు. ఆయనకు ఆకలి లేదా, దప్పుకే లేదా, కష్టాలు పడలేదా, శిలువని తింగుబోరంట మోసుకెళ్ళిపోయాడా కొండలకి, నరకం అనుభవించేసాడు. ఆ బలిపీఠం మీద ఏ బలి పశువు అయితే బలి అర్పించబడాలో దాని కంఠమూరల కోసం విలవలాడించి చంపాలో అట్లా చంపాలి యేసుక్రీస్తు వారిని. విలవలాడిపోయాడండి మన కోసం 3 గంటల సమయం. 3 గంటలేంటి చెప్పలేదు ఆ సమయాన్ని. పొద్దున్న వేసాడు సిలువ, పొద్దున్న మొదలెట్టాడు, చనిపోయేటప్పటికి రమారమి 3 గంటల సమయం. ఎంత నరకయాత్ర అనుభవించాడు చెప్పండి ఒకసారి. అటువంటి దేవుని ప్రేమను దేనికి ఉపయోగిస్తున్నావు నువ్వు? ఇవాళ ఏ షోలకు ఉపయోగిస్తున్నావు నువ్వు? ఆయన ప్రేమను అనార్థం చేసుకుంటున్నావు. నిజంగా దైవికమైన భక్తి కలిగిన వారైతే ఇప్పుడే మారు మనసు పొందండి. ప్రభువా ఇక నేను పాపము చెయ్యను, తండ్రి నన్ను క్షమించు అని ఆయన పాదాలు పట్టుకుని ఎక్కడైనా నీటిగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. లేదా ఆయన శిలువ రక్తాన్ని నువ్వు వ్యర్థం చేసిన వాడు, పన్నీరు పట్టుకెళ్ళి గుడిలో పోసిన వ్యక్తి, పాపాన్ని ఏనాడో తీశాడు, నన్ను నమ్ముకుండా మీకు జీవం ఇస్తానన్నాడు. అందుకే యేసుక్రీస్తు పలికిన చివరి మహార సువార్త 14వ వచ్చింది. యేసు అది మీరు ఇక ఎన్ని వదిలిపెట్టండి, ఈ ప్రపంచంలో ఇంక ఎవరు ఏమారు, లేదా ఎక్కడికో వెళ్ళి కొబ్బరికాయ కొడితే, లేకపోతే ఎక్కడికో వెళ్ళి మోకాలు అంటే కాదు నాయన, నేనే మార్గము, నేనే సత్యము, నేనే రా బాబు మీకు అన్ని, మీరు నన్ను నమ్ముకోండి రా నాయన అని చెప్పాడు. కానీ అర్థమవుతుందా సమాజానికి? అర్థమవుతుందా? అందుకే భక్తుడు ఒక మాట్లాడతాడు. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ మాట మాట్లాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ఉండుటకై ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఏంటో సంగతులు? ఎవరైనా నువ్వు పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది మన తండ్రి దగ్గర మన యొక్క ఉన్నాడు. నువ్వు మరలా పాపం చేస్తే, ప్రభువా నేను రక్తం చిందించాను కదా, తొందరపడే అతను ఒక్క తెప్పొద్దు. అతను ఏ పాపం చేసి ఎంత దూషణ మాట్లాడి, లేక వ్యభిచారం చేసి, దొంగతనం చేసి, త్రాగుబోతులు అయిపోయి ఎన్ని చేసినా ఇవాళ నువ్వు మరణించకుండా ఇంకా బ్రతుకున్నావంటే కారణం చెప్పరా? ఆయన రక్తమే. అదే అంటే చూడండి, మనం ఎవరైనా నువ్వు పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. గొర్రెపిల్ల రక్తం గంటలో ఆరిపోద్ది, గంటలో ఎండిపోద్ది. కానీ యేసుక్రీస్తు వారి రక్తం ఎండే రక్తం కాదు, గడ్డగట్టే రక్తం కాదు. ఆయన రక్తము జీవార్థమైన రక్తం. ఏ రక్తం అన్నాయండి? జీవార్థమైన రక్తం. ఎందుకంటే జీవాధిపతి ఆయనే కనుక. ఆయన చిందించిన రక్తం పుట్టబో పిల్లల అంతమయ్యేంత వరకు కూడా ఆయన సరిపలగడ దేవుడు. అంతే సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి. అర్థమవుతుందా? ఆయన సరిపోయిన వాడు అందరికీ కూడా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి, ఆయన మధ్యవర్తిగా రావడం కరెక్టా కాదా? చెప్పాలి. కాబట్టి అటువంటి మధ్యవర్తి మనకున్నాడు. ఆయన పుట్టుకలో ఒక మర్మమే సమాధాన కర్త. ఏం సమాధానం పరచడానికి వచ్చాడు? దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి వైరాన్ని తీయటానికి సమాధాన పరుడై మనుషుల పక్షంగా మనిషిగా మారాడు. దేవుడి పక్షంగా పరిశుద్ధుడిగా బ్రతికాడు. ఇతని పక్షాన్ని ఈయన మూల్యం కట్టాడు, ఆయన పక్షాన్ని పరిశుద్ధత చూపించాడు. 2 మనిషి రూపంలో నెరవేర్చాడు. అందుకే మనుషులకు రక్షణ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు మహారాజుకి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.